నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? ఏం చేయాలి? సభగా కూడాలి, పరిశుద్ధ సంఘంగా కూడాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ రోజున లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉండను. వెండిమయమైన వారి ప్రియ వస్తువుల దురదగొండ్ల ఆవరించును, మొండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగును. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి అని మాట్లాడింది. సో ఇక్కడ చూడండి, ఏదండి, నియామక దినములలోను యెహోవా పండుగ దినాలలో మీరేమి చేతురు? ఏం చేయాలి? సమాజంగా కూడాలి. కానీ సమాజంగా కూడడానికి జనాలేరి చెదరగొట్టేశాడు దేవుడు. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి బబులోని చెరక వాళ్ళని పంపించేశాడు, లేకపోతే ఇంకో చెరకు పంపించేశాడు. ఇక్కడైతే అష్షూరు చెర కోసం మాట్లాడుతున్నాడు. మీరు దేవుడు మీకు అనుగ్రహించిన నియామక దినాల్లో సంతోషించి సమాజంగా కూడకపోతే రేపు పొద్దున్న ఆ రోజులు వస్తాయి, కానీ మీరు సమాజంగా కూడేటువంటి అవకాశం రాదు. ఇంక పండగ ఎందుకు అని అంటూ ఉన్నాడు. సో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, పండగ దేనికి? సెలబ్రేటివ్ మోటివ్ అది దేనికి ఇస్తున్నాడు దేవుడు? పరిశుద్ధ సమాజముగా కూడడానికి. అది లేకపోతే పండగ కాదు. మనం ఇంట్లో బిర్యానీ వండుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, పప్పులు వండుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మన చుట్టాలందరూ దూర ప్రాంతాల నుంచి ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ రావచ్చు. కానీ పండగ చేసేది ఏంటంటే, ఆ పండుగలో దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడి కార్యాలు ఏంటి అని ధ్యానం చేయడం. పరిశుద్ధ సమాజంగా కూడడానికి లేకపోతే ఆ పండుగలో మీరు ఏమి చేయదురు? చేయడానికి ఏమీ లేదు. నువ్వు కూడుకోవడానికి స్థలం లేని పరిస్థితి వచ్చేస్తుంది.